అల్లూరి సీతారామరాజు గారి జయంతి 129వ జయంతి జరుపుకోవడం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగింది. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ జిల్లాలో రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలన ఎందుకు చెప్తున్నామంటే, ఈ జిల్లాలో అధికారులు కూడా వైసీపీ అంటే మాకు ఎక్కడికి పోయినా కూడా అవమానాలే జరుగుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ డిస్టిక్ గిరిజన శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మాకు 2 రోజుల క్రితము పిలుపు మేరకు ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతికి మేము అక్కడికి ఈరోజు వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ గిరిజన నాయకులంతా, మా గిరిజన బిడ్డలంతా వచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తరుణంలో నేను ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఎస్టీలు సమస్యలపైన 4 మాటలు మాట్లాడదామని చెప్పేసి పోతే నా ప్రక్కన ఉన్న వాళ్ళకు మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారు. దాని పక్కన మైక్ కట్ చేసి ఇవ్వలేదు. ఇదే గిరిజన శాఖ జిల్లా అధికారికి హెచ్చరిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు ఆయన అవమానించడము ఎంత దారుణమో మేము, ఎందుకంటే గిరిజనుల సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ జిల్లాలో ఎంతోమంది మా గిరిజనుల బిడ్డల పైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కొట్టడం అయితే ఏం జరుగుతున్నాయి అని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా దీని మీద ఒకసారి స్పందించండి సార్ అని చెప్దామని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి వెళ్తే, ఈ గిరిజన శాఖ అధికారి కూడా టీడీపీకి ఒత్తస్సు పలకడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నా. ఎందుకనంటే ఇవాళ ఆర్డీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి, మన గిరిజన ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ అందరి ముందు ఇంత అవమానం జరగడము, మా పార్టీకి మమ్మల్ని ఎంత అవమానపరిచారో ఒక్కసారి ఈ జిల్లా గిరిజన అధికారికి నేను తెలియజేస్తున్నాను. అదే ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, ఇదే గిరిజన అధికారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇతని పైన. ఎందుకనంటే మమ్మల్ని అంతమంది ముందర వీళ్ళంతా విట్నెస్. సో వీళ్ళందరి ముందర నా పక్కన ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వడము, నా దగ్గరికి వస్తానే క్లోజ్ చేయడము. మేమంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గిరిజనులు ఎవరు పని చేయకూడదా? మేము మా మాటని, మా వాయిస్ని మేము వినిపించకూడదా? మా గిరిజనుల గోడు చెప్పుకోకూడదా అధికారులతో? సో ఈరోజు మాన్యశ్రీ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా ఆయన గిరిజనుల కోసం పోరాడి, గిరిజనుల కోసమే ఈరోజు ఆయన దేశం కోసం పోరాడిన వ్యక్తి. అతనికి ఇలా గిరిజనులకు అంత ప్రేమ ఆప్యాయతలు ఉంటే అదే ఆ జయంతిలో ఈరోజు అవమానపరచడము, ఈ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసరు ఎంత దారుణమో అతని మీద. ఇదే విట్నెస్గా ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నారు, అతని ముందరే ఇదంతా జరిగింది. అదే ఆర్టీఓ సార్ ముందరే జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు మా వైఎస్ఆర్సీపీలో గిరిజనులపై ఇంత దారుణంగా దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే మేము వాయిస్ వినిపించడానికి, అధికారులకు చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు కూడా చిన్న చూపు చూస్తున్నారంటే ఎంతవరకు న్యాయమో చెప్పండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ జిల్లాలో ఈ గిరిజన సంక్షేమ అధికారి ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ టీచర్లు, అదే టీచర్లు అరకాకొరక ఉండే టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తూ కాలం ముందుకు సాగనిస్తారు. ఇదే అధికారికి, ఇదే ప్రభుత్వంలో ఎస్టీ గిరిజనుల వారికి బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇతను అని ఎస్సీది కూడా ఇతనికి ఎస్సీ బాధ్యతలు, ఎస్సీ హాస్టల్ బాధ్యతలు కూడా ఇతనికి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. అయ్యా
శ్రీనివాసరావు గారు, మీరు గిరిజనుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే విధంగా చూడాలి. మేము రాజకీయాలు చేయలేదు, అక్కడికి వచ్చిన తర్వాత మా పార్టీ ద్వారా రిప్రజెంట్ చేసి నేను నా కండవా కూడా వేసుకోకుండా అక్కడ కూర్చొని ఉన్నా కూడా మా వరకు వస్తానే మీరు మైక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసమని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నా, అడుగుతున్నా. ఇంకో విషయం ఏమంటే, ఇదే ఎస్టీ హాస్టల్స్ బుక్రా సముద్రంలో ఇదే గిరిజన శాఖ అధికారి అక్కడ ఒక హాస్టల్ కడుతున్నారు, గురుకులం హాస్టల్ కడుతున్నారు. 5 ఎకరాలు భూమి కేటాయిస్తే ఆ 5 ఎకరాల భూమిలో ఒక కాంట్రాక్టరు ప్లెయిన్గా ఉండే ఒక భూమి దాంట్లో కట్టుకున్నారు. ఇక్కడ కొండ అయితే కొండను తవ్వాల్సి వస్తుంది, ఖర్చు అవుతుందని ఆ కొండకి ఆ 5 ఎకరాల భూమిలో కొద్దిగా ప్లెయిన్ ఉండే చోట ఉంది, ఆ కొండ మాత్రం అట్లే పెట్టారు. అక్కడ ఆట స్థలం లేదు, ఏమీ లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. కొంతమంది ఇతని దగ్గర గులాంగా ఉండేవాళ్ళు, గులాంగా ఎవరైతే ఇతని దగ్గర ఉంటారో వాళ్ళకు మాత్రమే పనులు చేయడము, వాళ్ళకు మాత్రమే భయపడడము ఇంతవరకు జరుగుతుంది. కానీ మేము ఏ రోజు గిరిజన ఆఫీసర్ దగ్గరగా ఎప్పుడూ కూడా నా ఫలాంది కావాలా, ఫలాంది ఉండాలా అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. కానీ అతనికి సంబంధించిన వ్యక్తులకు, అతనితో పాటు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ టీడీపీలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని చేయడానికి ఈ ఆఫీసర్ వచ్చారని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయము మేము అడగడానికి ఏమంటే, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ సార్కి మాకు మైక్ ఇచ్చినంటే ఆయనకి మేము తెలియజేస్తాం, ఎవరు సార్ మా జిల్లాలో గిరిజనుల పైన ఇలా దాడులు జరుగుతున్నాయి సార్, సో మీరు కూడా కదమ వాళ్ళంతా గిరిజన సంఘాల వాళ్ళంతా అడిగినట్ల మేము కూడా అదే అడిగి, సార్ ఫలాని మా ఎస్టీ అమ్మాయి ఇట్లా జరిగింది, అత్యాచారాలు చేసినారు, మానభంగాలు చేసినారు, గిరిజనులు కొడుతున్నారు, ఇది అడగడానికి మేము మైక్ ఇచ్చినంటే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అంటే, ఈరోజు నిర్లక్ష్యంగా ఈ అధికారి పైన ఈరోజు అవమానపరచడం వల్ల ఈ ఎస్టీ గిరిజన అధికారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో ప్రైవేట్ కేసు అయినా వేస్తానైనా అతని పైన. మాకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు విట్నెస్ కూడా వారి కమిషన్ మెంబర్ కూడా ఉన్నారని చెప్పేసి మీ అందరి ముందర తెలియజేసుకుంటూ, ఇలాగే పునరావృతం అయితే అదే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ముందర ధర్నాకి పెద్ద ఎత్తున కూడా పిలిపిస్తాము. అందరూ కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా, మా పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా, మా గిరిజన బిడ్డలకు ఎవరైతే చదువుతున్నారో హాస్టల్లో కూడా కొంతమంది సీట్లు కూడా ఇవ్వట్లే. మేము ఎవరన్నా పోతే సీట్లు లేవంటారు, లేకపోతే సీట్లు అయిపోయినాయి అంటారు. గిరిజన బిడ్డలకు ఈరోజు సేవాగఢ్ ఒకటే ఉందన్నారు, సేవాగఢ్లో మాత్రం ఖాళీ ఉన్నాయన్నారు, కదమా చోట్ల ఫుల్ అయినాయి అంటున్నారు. అది అతనికి తోచిన వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున మీ గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ ముందర ధర్నాకు కూడా దిగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.